సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2024. సో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్ 2024 కింద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని ఎన్ఫోర్స్ చేయాలి అనేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటీస్ జారీ చేసింది. సో ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2024 గురించి తెలుసుకుందాం. సో ఈ యాక్ట్ కింద ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఒక పర్సన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆర్ న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్షిప్ పొందాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటి అంటే వాళ్ళు ఇండియాలో పుట్టి ఉండాలి, ఆర్ ఇండియన్ సిటిజన్ని పెళ్ళి చేసుకొని ఉండాలి, లేదా ఒక ఇండియన్ సిటిజన్కి మైనర్ చైల్డ్ అయినా ఉండాలి, ఆర్ వాళ్ళ పేరెంట్స్ ఇండియన్ సిటిజన్స్ లాగా రిజిస్టర్ అయ్యి ఉండాలి, లేదా ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్స్ అంటే ఒక్క పేరెంట్ అయినా ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి, ఆర్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ లాగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంది, నేషనాలిటీని ప్రూవ్ చేయడానికి 20 డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చినారనమాట. దాంట్లో ఏదైనా ప్రూఫ్ లాగా పెట్టి మనం నేషనాలిటీ అనేది ప్రూవ్ చేసుకోవచ్చు. సో అట్లా ఏదైనా పెట్టొచ్చు ఇండియాకి ఎంటర్ కావాలి అంటే. ఒకవేళ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవాలి అనుకుంటే వేరే కంట్రీ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసుకోవాలి అనేసి ఈ యాక్ట్ చెప్పింది. అండ్ సిటిజన్షిప్ యాక్ట్ 1955లో సెక్షన్ 6B, ఈ సెక్షన్ 6B కింద అప్లికేషన్స్ త్రూ ఎలక్ట్రానిక్ ఫామ్ కూడా సబ్మిట్ చేయొచ్చు. అంటే అప్లికేషన్స్ ఎలక్ట్రానిక్ ఫామ్లో కూడా సబ్మిట్ చేయొచ్చు యాజ్ పర్ సెక్షన్ 6B ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఇప్పుడు మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 గురించి చూద్దాము. సో ఈ యాక్ట్ కింద 4 కండిషన్స్ని ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు ఇల్లీగల్ మైగ్రెంట్స్ లాగా ఉండరు. ఓకే, సో ఒకవేళ అంటే ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయినా సరే. ఏంటి ఆ 4 కండిషన్స్ అంటే, ఫస్ట్ థింగ్, ఒకవేళ వాళ్ళు సిక్, హిందూ, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ లేదా క్రిస్టియన్స్ అయ్యి ఉండాలి. లేదంటే ఇంకొకటి ఏంది, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్ నుంచి December 31, 2014 కంటే ముందే ఇండియాకి ఎంటర్ అయ్యి ఉండాలి. కానీ వాళ్ళు అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని ట్రైబల్ ఏరియాస్ నుంచి ఉండకూడదు, అదొకటి. అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్న ఏరియాస్ లైక్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాల్యాండ్ నుండి కూడా ఉండకూడదు. సో ఈ 4 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అండ్ ఈ కేటగిరీ మైగ్రెంట్స్కి న్యాచురలైజేషన్ పీరియడ్ అనేది 11 years ఉండే అంతకుముందుకి, కానీ 11 years నుంచి 5 years వరకు తగ్గించినారు అనమాట ఈ యాక్ట్ కింద. అండ్ ఈ యాక్ట్ 5 కేసెస్లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాని క్యాన్సిల్ చేస్తాము అనేసి చెప్పింది. ఆ 5 కేసెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఒకవేళ వాళ్ళు రిజిస్ట్రేషన్ త్రూ ఫ్రాడ్ అయ్యి ఉంటే, లేదంటే కాన్స్టిట్యూషన్ని ధిక్కరిస్తే, మళ్ళీ వార్ టైంలో ఎనిమీకి సపోర్ట్ చేస్తే, మళ్ళీ ఒకవేళ మన ఇండియన్ సావర్నిటీ, సెక్యూరిటీ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడితే, ఆర్ వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ 2 years వరకు 2 or more years వరకు ఇంప్రిజన్ ఉంటే, ఈ 5 కండిషన్స్లో వాళ్ళకి OCI అనేది క్యాన్సిల్ అవుతుంది.